హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు నయవంచన. ఇది అరేబియా కథ. బాగ్దాదు నగర పరిసరాల్లోని ఒక గ్రామంలో ఎండవేళ కొందరు చెట్టు నీడను కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గరకు ఒక నడివయసు వాడు వచ్చాడు. వాడ గ్రామస్తుడు కాదు. బాగా దుమ్ము కొట్టుకొని ఉన్న అతడి దుస్తులు వట్టినే అటు ఇటు తలాడిస్తూ వాడు నడుస్తున్న తీరు చూస్తుంటే ఎవరో పిచ్చివాడిలా ఉన్నాడు. వాడు చెట్టు కింద ఉన్న వాళ్ళను సమీపించి అందరి ముఖాలకేసి ఒకసారి పరీక్షగా చూసి, సుఖాన్ని అంటిపెట్టుకునే దుఃఖం ఉంటుంది, విజయం వెన్నంటే అపజయం నడుస్తుంది అన్నాడు. గ్రామస్తులు వాణ్ణి నువ్వు చెప్పదలుచుకుందేమిటి అని అడిగారు. నా జీవితానుభవం ద్వారా గ్రహించిన సత్యాన్ని మీకు చెప్పాను. ఆ అనుభవం ఏమిటో వినండి అంటూ వాడు ఇలా చెప్పసాగాడు. వాడు నగర ద్వారాల్లో ఒక దానికి కాపలా భటుడు. ఒకనాటి వెన్నెల రాత్రి వాడు ద్వారానికి చేరగిలపడి కునికిపాట్లు పడుతూ ఉండగా ఒక మృదువైన హస్తం వాడి భుజాన్ని తాకింది. వాడు చప్పున కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఒక అందమైన స్త్రీ చిరునవ్వు నవ్వుతూ వాడికి కనిపించింది. కాపలా భటుడు ఆమెను, ఎవరు నువ్వు? ఇంత రాత్రి వేళ ఇక్కడ నీకేం పని అని అడిగాడు. ఆ స్త్రీ వెంటనే జవాబు చెప్పకుండా భటుడి చేతిలో కొన్ని వెండి నాణాలు పెడుతూ మరొకసారి చిరునవ్వు నవ్వింది. నేను లంచగొండిని కాదు అన్నాడు కాపలా భటుడు. ఇది లంచం కాదు. లంచం అంటే ఒక చెడ్డ పనిలో సాయపడేందుకు ఇచ్చే డబ్బు. ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బు ఒక మంచి పనిలో నువ్వు నాకు సాయపడేందుకు అన్నది ఆ స్త్రీ. ఏమిటంత మంచి పని అని అడిగాడు కాపలా భటుడు. విడిపోయిన ఇద్దరు మిత్రురాళ్లను తిరిగి కలపటం మంచి పని అనిపించుకోదా? నగర ఖాజీ కుమార్తె నేను మిత్రురాళం. అయితే ఖాజీ ఎందువలనో మేమిద్దరము ఒకరినొకరు చూసుకోవటానికి ఇష్టపడటం లేదు. ఖాజీ కూతురు బెంగపడి ఉన్నది. ఈ రాత్రి ఖాజీ ఇంట గడిపేందుకు నువ్వు సాయపడాలి అన్నది ఆ స్త్రీ. ఇదెలా సాధ్యం అన్నాడు భటుడు. నువ్వు పూనుకుంటే ఇదేం కష్టం కాదు అంటూ కాపలా భటుడికి ఏం చెయ్యాలో ఆ స్త్రీ చెప్పింది. కాపలా భటుడు ఆ స్త్రీని వెంటబెట్టుకొని ఖాజీ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఖాజీ తలుపు తెరవగానే వాడు, అయ్యా, ఈవిడిది మరొక పట్టణం. ఇక్కడ ఒక బంధువు ఇంటికని బయలుదేరి అతడి నివాసం చిరునామా పోగొట్టుకున్నది. మీ ఇంటి వీధి వాకిలి పక్కనున్న అరుగు దగ్గర దుఃఖిస్తూ ఉండగా చూశాను. ఈమె తండ్రిని నేనెరుగుదును. చాలా మర్యాదస్తుల కుటుంబం. ఈమె ఒంటి మీద బంగారు నగలున్నాయి. రాత్రివేళ వీధిలో ఉండటం క్షేమం కాదు. ఈ రాత్రి ఈమెకు మీ ఇంట్లో పడుకునేందుకు చోటివ్వటం ధర్మంగా ఉంటుంది అన్నాడు. ఖాజీ న్యాయకర్త గనక కాపలా భటుడు చెప్పిన దానికి కాదనలేక ఆ స్త్రీని ఇంట్లోకి రానిచ్చాడు. ఆ రాత్రి తన పని ముగియగానే కాపలా భటుడు ఇంటికి వెళ్ళాడు. అయితే మరుక్షణము మరికొందరు భటులు వచ్చి ఇంటి తలుపులు గట్టిగా తట్టారు. కాపలా భటుడు కోపంగా తలుపు తీసి సంగతి అడిగితే ఆ వచ్చిన వాళ్ళు వాణ్ణి తక్షణము కొత్వాల దగ్గరికి రమ్మని తొందర పెట్టారు. వాడు వాళ్లతో కలిసి కొత్వాల దగ్గరికి పోయాడు. అక్కడ కొత్వాలతో పాటు ఖాజీ కూడా ఉన్నాడు. ఖాజీ వాణ్ణి చూస్తూనే కళ్ళర్ర చేసి, ఒరే దుష్టుడా, నీ దొంగ స్నేహితురాలెక్కడా అని అడిగాడు గద్దిస్తూ. కాపలావాడు ఆ ప్రశ్న వింటూనే మొదట ఆశ్చర్యపోయాడు. తర్వాత వాడికి తెలిసిందేమిటంటే, రాత్రివాడు ఖాజీ ఇంట ఆశ్రయం ఇప్పించిన స్త్రీ ఖాజీ ఇంట గల బంగారంతో పాటు అతడు దాచుకున్న డబ్బును కూడా దొంగిలించి పారిపోయింది. ఒరే తోడు దొంగ, నీకు చావు తప్పదు అంటూ ఖాజీ పెద్దగా అరిచాడు. కాపలావాడు వణికిపోతూ, అయ్యా, చట్టం ప్రకారం అపరాధికి తాను నిరపరాధినని రుజువు చేసుకునేందుకు గాను లేక జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చేందుకు గాను 3 రోజులు గడువు ఉంటుంది కదా, ఆ 3 రోజుల గడువు నాకు దయచేయండి అని కోరాడు. ఇందుకు కొత్వాలతో పాటు ఖాజీ కూడా ఒప్పుకున్నాడు. కాపలావాడు 2 రోజుల పాటు
ఆ స్త్రీ కోసం నగర వీధులన్నీ తిరిగాడు. ఎక్కడా ఆమె కనిపించలేదు. వాడికి ఇక చావు తప్పదన్న భయం పట్టుకున్నది. అయితే మూడవ నాడు ఒకానొక ఇంటి కిటికీలో నుంచి వాడికి ఆ స్త్రీ ముఖం కనిపించింది. ఆమె వాణ్ణి చూస్తూనే చిరునవ్వు నవ్వి రమ్మన్నట్టుగా చెయ్యి ఊపింది. కాపలావాడు పరిగెత్తుతూ పోయి, "ఆ, దొరికావా దొంగ?" అంటూ పళ్ళు పటపటా కొరికాడు. ఆమె ఏమాత్రమూ భయపడక, "నేను దొరకటం కాదు, ఎలా అయితేనే నేను నిన్ను పట్టుకున్నాను" అన్నది పెద్దగా నవ్వుతూ. "నీ కారణంగా నేనెన్ని కష్టాలు పాలయ్యాను" అన్నాడు కాపలావాడు. "నీ వల్ల నాకేమైనా తక్కువ కష్టాలు వచ్చాయనుకున్నావా?" అంటూ ఆమె ప్రశ్నించింది. "నా వల్ల నీకు కష్టాలా? ఏమిటవి?" అని అడిగాడు కాపలావాడు. ఆమె 1-2 క్షణాలు చిరునవ్వు నవ్వుతూ ఊరుకొని తర్వాత, "నువ్వెంత అమాయకుడివి! నేను కిటికీలో నుంచి వీధికేసి ఎందుకు చూస్తున్నాననుకుంటున్నావు? ఏదో ఒకనాడు నువ్వు ఈ వీధి వెంట వస్తావని నాకు తెలుసు" అన్నది. "అర్థం లేని ప్రేలాపన మాను. నా సహాయంతో ఖాజీ ఇంట చేరి ఆయన ఇల్లంతా దోచావు. నీకు నాతో ఇంకేం పని?" అని అడిగాడు కాపలావాడు. "ఖాజీ అన్యాయంగా ఆర్జించిన ధనాన్నంతా దొంగిలించిన మాట నిజమే. ఆ పని ఎందుకు చేశాననుకుంటున్నావు? మనం ఇద్దరం పెళ్లి చేసుకొని ఆ ధనంతో హాయిగా బతకవచ్చు. ఇదిగో చూడు" అంటూ ఆమె అక్కడ ఉన్న ఒక బీరువా తెరిచింది. దానిలో బంగారు నగలతో పాటు చాలా ధనం కూడా ఉంది. కాపలావాడు కళ్ళింత చేసుకొని ఆ ధనం కేసు చూస్తూ, "అంతా బానే ఉంది కానీ ప్రస్తుతం నేను చిక్కుల్లో ఉన్నాను. ఖాజీ ఇంట జరిగిన దొంగతనంలో నీతో పాటు నాకు హస్తం ఉన్నదని నా మీద నేరం మోపారు" అన్నాడు అతను. "అంతే కదా, భయపడకు. ఖాజీయే నేరస్తుడని రుజువు చేసే పథకం ఒకటున్నది" అంటూ ఆమె కాపలాభటుడికి ఏం చెయ్యాలో చెప్పింది. అది విన్న కాపలావాడు ఆమె కాసేపు నవ్వుకున్నారు. కాపలావాడు అక్కడి నుంచి బయలుదేరి కొత్వాలు దగ్గరికి పోయి, "అయ్యా, ఆ స్త్రీ ఇంకా ఖాజీ ఇంట్లోనే ఉన్నదని నా నమ్మకం. కొన్ని ఆరాలు తీశాక ఈ నమ్మకం కలిగింది. ఖాజీ ఇంట ఆమె ఎక్కడున్నదో నేను వెతికి చూస్తాను" అన్నాడు. కొత్వాలు కాపలావాడు కలిసి ఖాజీ ఇంటికి వెళ్ళారు. సంగతి విన్న ఖాజీకి ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వచ్చింది. అయినా ఇల్లంతా వెతికి చూసేందుకు ఒప్పుకున్నాడు. కాపలావాడు ఇంటి గదులన్నీ వెతుకుతూ ఒక గదిలోని కొయ్యపెట్టెల వెనక్కు తొంగి చూస్తూ ఖాజీని, "అయ్యా, ఆ స్త్రీ ధరించిన దుస్తుల రంగు చెప్పగలరా?" అని అడిగాడు. "పసుపు పచ్చ దుస్తులు. అలానే నాకు గుర్తు" అన్నాడు ఖాజీ. వెంటనే ఆ కాపలావాడు ఒక పెట్టె వెనక నుంచి స్త్రీలు ధరించే దుస్తులను ఒకదాన్ని బయటికి లాగాడు. దాని రంగు పసుపు పచ్చ. అక్కడక్కడ నెత్తురు మరకలున్నాయి. అది చూస్తూనే ఖాజీ కొత్వాలు నివ్వెరపోయారు. 2-3 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయినాయి. కొత్వాలు గట్టిగా గొంతు సవరించుకొని ఖాజీని, "ఆ స్త్రీని మీరెందుకు చంపారు?" అని అడిగాడు. "చంపడమా? ఆవిని నేను చంపాననా మీరనేది?" అంటూ ఖాజీ కుప్పలా కూలిపోయాడు. కొత్వాలికి అతడి మీద జాలి కలిగింది. ఆయన ఖాజీని ఓదార్చుతూ, "భయపడకండి. ఈ హత్య మీ ఇంట్లో వాళ్ళు మరెవరైనా చేసి ఉంటారు. సరే, మీ పట్ల కొంత ఉదారంగా ఉండదలిచాను. మీకెలాంటి చిక్కులు రావు. ఈ జరిగిందంతా మర్చిపోదాము" అని కాపలాభటుడితో, "ఎవళ్ళతోనూ ఈ సంగతి చెప్పకు" అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. "అయ్యా, తమ ఆజ్ఞ శిరసావహిస్తాను" అన్నాడు కాపలావాడు. లోపల ఎంతో ఆనందించాడు. తర్వాత వాడు కొత్వాల్తో పాటు ఖాజీ ఇంటిలో నుంచి బయటికి వచ్చి మహదానందపడిపోతూ ఆ స్త్రీ ఉన్న ఇంటికేసి బయలుదేరాడు. వాడికి ఆ స్త్రీ తెలివితేటలు, చాకచక్యము అద్భుతం అనిపించాయి. ఆమె ఖాజీ ఇల్లంతా నిలువు దోపిడీ చేయటమే కాక అక్కడ తాను హత్య చేయబడినట్లు రుజువులు కూడా వదిలింది. కాపలావాడు ఆ స్త్రీ ఉన్న ఇంటికి పోయి చూడగా తలుపుకు తాళం బిగించి ఉన్నది. వాడు ఆమె కోసం చాలాసేపు ఎదురుచూసి విసుగుబుట్టి పక్క ఇళ్ల వాళ్ళను
ఆ ఇంటి యజమానురాలు ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. ఆమె ఆ ఇంటి యజమానురాలా? నయం, ఆ ఇల్లు కొంతకాలంగా పాడుపెట్టి ఉన్నది. అయితే ఒక ఆవిడ గత 3-4 రోజులుగా ఆ ఇంట చేరిన మాట నిజం. ఆవిడ ఇవాళ ఇల్లు వదిలిపోవటం చూశాము అన్నారు పొరుగు ఇళ్ళవాళ్ళు. అది జరిగినప్పటి నుంచి కాపలావాడు మతి చెడినవాడిలా అక్కడా ఇక్కడా తిరుగుతున్నాడు. వాడు తన కథ చెప్పి చెట్టు నీడన కూర్చున్న గ్రామస్తులను ఆ నయవంచకురాలికి ఖాజీ ఇల్లు దోచేందుకు సాయపడ్డాను. గౌరవంగా బతికే ఖాజీ పరువు ప్రతిష్టలు నా వల్ల పూర్తిగా దెబ్బతినిపోయినాయి. దీనికంతకీ కారణం నా దురాశ, బుద్ధిహీనత. ఇలాంటి నేను మామూలు మనిషి మాదిరిగా ప్రవర్తించడం ఎలా సాధ్యం, మీరే చెప్పండి అని అడిగాడు. గ్రామస్తులకు వాడి మీద ఎక్కడి లేని జాలి కలిగింది. వాళ్ళు వాణ్ణి తమతో పాటు చెట్టు నీడలో కూర్చోవలసిందిగా ఆహ్వానించారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు నమ్మక ద్రోహి. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో 500 మంది వర్తకులు ఒక నౌకలో సముద్రం మీద పోతూ ఉండగా నడి సముద్రంలో నౌక మునిగిపోయింది. నౌకలో ఉన్న వారిలో ఒకడు తప్ప అందరూ చేపలకు ఎరయ్యారు. అందరూ చావగా మిగిలినవాడు కరంబియా అనే సముద్ర తీర నగరాన్ని చేరుకున్నాడు. అక్కడ వాడు తిండి కోసము, బట్ట కోసము ముష్టి ఎత్తసాగాడు. అక్కడి ప్రజలు వాడి దుస్థితికి జాలిపడి సమస్తమైన వస్తువులు వాడికి ఇవ్వబోయారు. ఇవన్నీ నాకెందుకు, నాకింత బట్ట తిండి చాలు అని వాడు వారిచ్చిన వస్తువులను నిరాకరించాడు. ఇది చూసి ప్రజలు, ఓహో, ఇతడెవరో గొప్ప విరాగి, తపస్వి అనుకొని అతడికి ఒక పర్ణశాల నిర్మించి అందులో ఉంటూ తపస్సు చేసుకోమన్నారు. అతను అందులో ఉంటూ కరంబియా మహాముని అని పేరు పెట్టుకుని ఎంతో గౌరవ ప్రపత్తులు సంపాదించుకున్నాడు. అతడి దర్శనం కోసం రాజులు కూడా రాసాగారు. ఈ విధంగా కరంబియుడి స్నేహం సంపాదించిన వారిలో పాములకు రాజైన పండరకుడు, గరుడులకు రాజుగా జన్మించిన బోధిసత్వుడు ఉన్నారు. ఒకనాడు గరుడరాజు వచ్చి కరంబియుడికి ప్రణామం చేసి పక్కనే కూర్చొని, స్వామి, మా గరుడులకు పాములకు యుద్ధం జరిగినప్పుడల్లా పాముల కన్నా గరుడులే ఎక్కువగా చావడం జరుగుతున్నది. మాకు పాములను ఎలా పట్టాలో తెలియటం లేదనుకుంటాను. ఇందులో ఏదో రహస్యం ఉన్నది. ఆ రహస్యం ఏమిటో మీరు పాముల నుంచి తెలుసుకుని నాకు చెప్పగలరా అని అడిగాడు. కరంబీయుడు సరేనన్నాడు. గరుడరాజు వెళ్ళిపోయాడు. తర్వాత సర్పరాజు తనను చూడటానికి వచ్చినప్పుడు కరంబీయుడు ఆయనతో, రాజా, గరుడులు మిమ్మల్ని పట్టుకోగానే చచ్చిపోతారట. దీనికి కారణం ఏమిటి? ఎలా పట్టుకుంటే మీ సర్పాలు లొంగిపోతాయి అని అడిగాడు. దానికి సర్పరాజు వినయంగా జవాబిస్తూ, స్వామి, అది మా రహస్యం. నేను గనక ఈ రహస్యాన్ని బయటపెట్టానో నా జాతికంతటికీ ద్రోహం చేసిన వాణ్ణి అయితాను, జాతి వినాశనానికి కారకుణ్ణైతాను. కనుక ఆ సంగతి నన్ను అడక్కండి అన్నాడు. అదేమిటి, రహస్యాన్ని మరొకరికి చెప్పేస్తానని నువ్వు నిజంగా శంకిస్తున్నావా? అలా ఎన్నటికీ జరగదు. నేను కేవలము ఆ రహస్యం ఏమిటో తెలుసుకుందామని అడుగుతున్నాను. నాకు చెప్పినందువల్ల నీ జాతికి ఏమాత్రమూ నష్టం కలగదు అని కరంబీయుడు అన్నాడు. సర్పరాజు కరంబీయుడికి రహస్యం చెబుతానని మాట ఇచ్చి సెలవు పుచ్చుకున్నాడు. ఆయన తన దర్శనం కోసం మర్నాడు వచ్చినప్పుడు కరంబీయుడు మళ్ళీ అడిగాడు. కానీ సర్పరాజు రహస్యం బయట పెట్టలేదు. ఆయన 3వసారి వచ్చినప్పుడు కరంబీయుడు, ఇవాళ 3వసారి అడుగుతున్నాను, మీ రహస్యం చెప్పవు, కారణం ఏమిటి అని అడిగాడు. దానికి సర్పరాజు, స్వామి, తమరు ఈ రహస్యాన్ని మరెవరికైనా చెప్పేస్తారేమోనని నాకు భయంగా ఉంది అన్నాడు. నేనలా ఎన్నటికీ చెప్పనని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు కరంబీయుడు. ఆయన ప్రమాణం చేసిన మీదట సర్పరాజు తమ రహస్యాన్ని ఈ విధంగా బయటపెట్టాడు. మేము పెద్ద పెద్ద రాళ్లను మింగి మా శరీరాల్ని బరువుగా చేసుకొని పడుకొని ఉంటాం. గరుడులు మా మీదకు వచ్చినప్పుడు మేము నోళ్లు తెరుచుకొని వారి మీద కలియబడతాము.
గరుడులు మా తలలను పట్టుకొని గాలిలోకి ఎగురుతారు. మా బరువులు మోయటం చేతగాక వారి శరీరాలలో ఉండే నీరంతా పైకి వచ్చేస్తుంది. ఆ కారణంగా చనిపోతారు. మూఢులైన ఆ గరుడులు మా తలలు పట్టుకోవటానికి బదులు మా తోకలు పట్టుకొని గాలిలోకి లేచినట్లయితే మేము మింగిన రాళ్లన్నీ క్రింద పడిపోతాయి. మా శరీరాలు తేలికైపోతాయి. వారు మమ్మల్ని తన్నుకుపోగలుగుతారు. ఇదే మా రహస్యం అన్నాడు. సర్పరాజు వెళ్ళిపోగానే గరుడరాజు వచ్చి కరంబీయుడితో, స్వామి, సర్పరాజు నుంచి పాముల రహస్యం తెలుసుకున్నారా అని అడిగాడు. కరంబీయుడు సర్పరాజు నుంచి తాను తెలుసుకున్న రహస్యం కాస్త గరుడరాజుకు చెప్పేశాడు. ఈ సర్పరాజు గొప్ప అపచారం చేశాడు. తన జాతి యావత్తు నాశనం అయ్యేటందుకు సహాయపడగల రహస్యాన్ని ఆయన మరొకరికి తెలియనిచ్చి ఉండకూడదు. నేనిప్పుడే వెళ్ళి ఆయనను పట్టుకుంటాను అంటూ గరుడరాజు తన రెక్కలతో జుంజూ మారుతాన్ని లేపి సర్పరాజు తోకను పట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు. తలక్రిందులుగా వేలాడుతున్న సర్పరాజు తాను మింగిన రాళ్లన్నింటినీ కక్కేశాడు. ఆయన విచారంతో, అయ్యో, నా నాశనాన్ని నేను కోరి చేజేతులారా తెచ్చుకున్నాను కదా. ఆ దుర్మార్గుడు మహాముని అని మోసపోయి నా రహస్యం కాస్త చెప్పేశాను అని విలపించాడు. అది విని గరుడరాజు, మూర్ఖుడా, నీ రహస్యం ఆ దొంగ సన్యాసికి చెప్పేసి ఇంకా ఎందుకు దుఃఖిస్తావు? చావు ఎవరికీ తప్పదు. కానీ వివేకం మానవుడి ప్రధాన ధర్మం. నీ దుర్గతికి కారణం నేను కాదు, సన్యాసి కాడు, నీ అవివేకమే. ప్రాణికి తల్లిదండ్రుల కన్నా ప్రేమపాత్రులు ఉండరు. అలాంటి తల్లిదండ్రులకు కూడా నీ రహస్యం చెప్పరాదు. అనేక మంది బంధువులు మిత్రులు ఉంటారు. రూపవతి అయిన భార్య ఉంటుంది. వారికెవరికి నీ రహస్యం తెలియనివ్వరాదు. ఆ విధంగా రహస్యం దాచగలిగిన వాడే శత్రువులను దూరంగా ఉంచగలుగుతాడు అన్నాడు. మహాత్మా, నీ హితబోధ గ్రహించాను. తల్లి తన బిడ్డపైన ఎలాంటి కరుణ చూపుతుందో నా పైన అలాంటి కరుణ చూపు అని సర్పరాజు గరుడరాజును ప్రార్థించాడు. కొడుకులలో 3 రకాలు: శిష్యుడు, పెంచినవారు, గర్భవాసాన పుట్టినవారు. అందులో నీవు నాకు శిష్యుడువు కనుక కొడుకువయ్యావు. అందుచేత నీ ప్రాణాల్ని కాపాడుతున్నాను అంటూ గరుడరాజు సర్పరాజును నేల మీదకి దించి వదిలిపెట్టాడు. సర్పరాజు నాగలోకానికి వెళ్ళాడు. గరుడరాజు తన లోకానికి వెళ్ళి గరుడులతో, సర్పరాజైన పండరకుణ్ణి మిత్రుడుగా చేసుకున్నాను. కానీ అతడికి నా పట్ల ఎలాంటి భావం ఉన్నదో పరీక్షించవలసి ఉన్నది అని చెప్పి నాగలోకానికి వెళ్ళి తన రెక్కలతో మళ్ళీ జుంఝుమారుతం లేపాడు. వెంటనే సర్పరాజు రాళ్ళు ఇసుక మింగి తోక కనపడకుండా చుట్టుకొని నేలపై పడుకొని నోరు తెరిచి బుసకొట్టసాగాడు. అప్పుడు గరుడరాజు, ఇదేమి సర్పరాజా, మనం సంధి స్నేహము చేసుకుంటుమి కదా, మళ్ళీ నన్ను చంపడానికి సిద్ధపడుతున్నావేమిటి అని అడిగాడు. దానికి సర్పరాజు, మిత్రమా, వివేకి అయినవాడు ఎవరినీ నమ్మరాదు. అందులోనూ నిన్నటి వరకు శత్రువుగా ఉండిన నిన్ను ఎలా నమ్మను అన్నాడు. గరుడరాజు నవ్వి, నా పాట నాకు బాగానే అప్పగించావు. పద, ఆ దొంగ సన్యాసిని చూసి వద్దాం అన్నాడు. ఇద్దరూ కలిసి కరంబీయుడి పన్నశాలకు వెళ్ళారు. సర్పరాజు కరంబీయుని చూసి, నిన్ను చూసి గొప్ప మునివనుకొని నా రహస్యం చెబితే దాన్ని గరుడరాజుకు చెప్పి ఎందుకు నమ్మక ద్రోహం చేశావు అని అడిగాడు. నేను అజ్ఞానం చేత ఆ పని చేయలేదు. మీరిద్దరూ నాకు మిత్రులే అయినప్పటికీ నాకు గరుడరాజుపైన అభిమానం జాస్తి. అందుచేత నీ రహస్యం గరుడరాజుకు చెప్పేశాను అన్నాడు కరంబీయుడు. ఛీ నీచుడా, సర్వసంగ పరిత్యాగి అయి ఉండి కూడా పక్షపాత బుద్ధి, శత్రుమిత్ర భావము పోని నీవు కూడా ఒక మునివేనా? లోకాన్ని ఈ విధంగా వంచిస్తున్నందుకు నీ శిరస్సు 7 చెక్కలగుగాక అని సర్పరాజు కరంబీయుని శపించాడు. మరుక్షణమే కరంబీయుడి శిరస్సు 7 చెక్కలైంది. అతని క్రింద భూమి విచ్చుకున్నది. అతను నేరుగా అవీచి నరకానికి దిగిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ. ఈ కథ పేరు పరిచారిక నవ్వు.
శివపురి, స్వర్ణపురి ఇరుగు పొరుగు రాజ్యాలు. వాటి మధ్య తాతల నాటి తగాదాలుండటంతో చాలా కాలం ఎడముఖము పెడముఖంగా ఉండేవి. రెండు రాజ్యాలు ఆర్థిక పరంగానూ సైనిక బలంలోనూ సమానమైనవే. ఇలా ఉండగా క్రమేపీ స్వర్ణపురి సైనికంగా బలహీనమైంది. అప్పుడు స్వర్ణపురి రాజు విష్ణుసేనుడు శివపురి నుంచి రానున్న యుద్ధ ప్రమాదాన్ని గురించి ఆలోచించాడు. శివపురి రాజు శివసేనుడికి యుక్త వయస్కుడున్న ఒక కుమారుడున్నాడు. విష్ణుసేనుడికి రత్నమంజరి అనే సౌందర్యవతి అయిన కుమార్తె ఉన్నది. తన కుమార్తెను శివసేనుడి కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తే ఇక అటు నుంచి యుద్ధ ప్రమాదమే ఉండదు. ఇలా ఆలోచించి విష్ణుసేనుడు తను శివసేనుడితో వియ్యమొందదలిచినట్లు దూత ద్వారా వర్తమానం పంపాడు. అప్పటికే శివసేనుడి కుమారుడు విజయుడు రత్నమంజరి సౌందర్యాన్ని గురించి విని ఆమెను వివాహమాడాలనుకుంటున్నాడు. అది ఎరిగిన శివసేనుడు విష్ణుసేనుడి వర్తమానం విని ఒప్పుకున్నాడు. వివాహానికి ముందుగా శివసేనుడు అన్ని వివరాలు మాట్లాడుకునేందుకు విష్ణుసేనుడిని ఆహ్వానించి విందు ఏర్పాటు చేశాడు. విందుకు విష్ణుసేనుడితో పాటు ఆయన భార్య జయంతీదేవి, కుమార్తె రత్నమంజరి వచ్చారు. పరిచారికలు విందుకు వచ్చిన వారందరికీ వివిధ రకాల వంటకాలు వడ్డన చేస్తున్నారు. ఆ సమయంలో మాలతి అనే పరిచారిక వడ్డన చేస్తూ ఫక్కున నవ్వింది. ఆ నవ్వు విని అందరూ ఉలిక్కిపడ్డారు. ప్రతి ఒక్కరి ఉలికిపాటుకు ఒక్కొక్క కారణం ఉన్నది. విష్ణుసేనుడి నుంచి కట్న కానుకల రూపంలో ఏమేమి రాబట్టాలన్న సంగతి భార్యతో మంతనాలాడిన శివసేనుడు ఇంత ధనమున రాజుకు ఇంకా ధనం సంపాదించాలన్న ఆశే అని పరిచారిక నవ్విందని ఉలిక్కిపడ్డాడు. శివసేనుడి భార్య శారదాదేవికి కొంచెం నత్తి. ఆడపెళ్లి వారి వద్ద ఆ సంగతి బయటపడకుండా ఉండటం కోసం ఆమె అందరితోనూ ముభావంగా ఉండసాగింది. ఈ సంగతి గమనించిన పరిచారిక నవ్విందేమో అని ఆమె ఉలిక్కిపడింది. విష్ణుసేనుడి ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. శివసేనుడి నుంచి రాబోయే యుద్ధ ప్రమాదం శంకించి యుద్ధంలో ఓడిపోతానని తాను భయపడి ఉండాలి. అందుకే వియ్యం పేరుతో ఆయన్ని మంచి చేసుకుంటున్నాడు ఈ రాజు అని పరిచారిక నవ్వేసిందేమోనని విష్ణుసేనుడు ఉలిక్కిపడి ముఖం ముడుచుకున్నాడు. విష్ణుసేనుడి భార్య జయంతీదేవికి తెల్ల శిరోజాలు కనిపించకుండా నల్ల రంగు వేసుకోవటం అలవాటు. విందుకు వచ్చే హడావుడిలో ఆమె రంగు వేసుకోవటంలో అంత శ్రద్ధ చూపించలేదు. అందువల్ల తను శిరోజాలకు రంగు వాడే విషయం గమనించి పరిహాసంగా నవ్వుతున్నదేమో పరిచారిక అని ఆమె ఉలిక్కిపడి సిగ్గుతో ముఖం దించుకున్నది. మాటిమాటికి రాకుమారుడు విజయుడి వంక క్రీగంటా చూస్తున్న రాకుమార్తె రత్నమంజరి ఈ సంగతి పరిచారిక గ్రహించి నవ్విందేమో అని ఉలిక్కిపడి తల పక్కకు తిప్పుకున్నది. ఇక విజయుడి ఉలికిపాటుకు కారణం మరొకటి. అతడు రాకుమార్తెతో ఏకాంతంగా మాట్లాడాలని తన మిత్రుడితో ఆమెకు కబురు పంప చూస్తున్నాడు. ఈ సంగతి పసిగట్టి పరిచారిక నవ్వి ఉంటుందని అతను ఉలిక్కిపడి మౌనం వహించాడు. శివసేనుడు మంత్రి సుధర్ముడు సునిశిత గ్రాహి. ఆయన విందు భోజనం చేస్తున్న వారందరిలోనూ హఠాత్తుగా వచ్చిన మార్పు ఇట్టే గ్రహించాడు. పరిచారిక మాలతి నవ్వుకు ప్రతి ఒక్కరూ ఏదో కారణం ఊహించుకొని మదన పడుతున్నారని ఆయన ఊహించాడు. కొంతసేపటికి విందు ముగిసింది. సుధర్ముడు మాలతిని దగ్గరికి పిలిచి, విందు మధ్యలో నువ్వు నవ్విన నవ్వుకు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. మాలతి తమ గురించే చెబుతుందేమో అని ప్రతివారు ఆమె కేసు కోపంగా చూడసాగారు. కానీ మాలతి తన నవ్వుకు కారణం చెప్పడానికి సంకోచించసాగింది. అప్పుడు సుధర్ముడు, చూడు మాలతి, నీ నవ్వుకు ఇక్కడ ఉన్నవారు ఏదో కారణం ఊహించుకొని బాధపడే అవకాశం ఉన్నది. నేను ఊహిస్తున్నదేమిటంటే నువ్వు నీకు సంబంధించిన ఏదో విషయం జ్ఞప్తికి వచ్చి నవ్వి ఉంటావని. ఎందుకంటే మమ్మల్ని చూసి నవ్వేంత ధైర్యమో పరిచారికవైన నీకుండదు. నువ్వు నవ్విన కారణం చెప్పి తీరాలి అన్నాడు. మాలతి కొంచెం సిగ్గుపడుతూ, మా ఆయనకు మతిమరుపు ఎక్కువ.
కొత్త గాజులు తెమ్మని ఎన్నో రోజులుగా చెబుతున్నా మర్చిపోతున్నాడు. ఇది పని కాదని ఇవాళ మర్చిపోకుండా కొత్త గాజులు తేవాలి అని చెప్పి నా పాత గాజులు కొన్ని అతడి చేతికి తగిలించాను. మతిమరుపైన ఆయన ఆ సంగతి మర్చిపోయి గాజులతోనే అంతఃపురం కాపలాకి వచ్చాడు అని పహరా కాసే మల్లయ్యను చూపించింది. మల్లయ్య చేతికి ఉన్న గాజులు చూస్తూనే పరిచారిక నవ్వుకు కారణం అందరికీ అర్థమైపోయింది. దానితో అందరూ అనుమానాలు తీరిపోయి హాయిగా నవ్వేశారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.